లో ఉంటుంది, బుద్ధి యందు అపారమైనటువంటి చురుకుతనం ఉంటుంది. ఈ రెండిటికి మీరు కట్ట వెయ్యలేదనుకోండి, ప్రవహించవలసిన మార్గాన్ని నిర్దేశనం చెయ్యలేదనుకోండి, వాడు విచ్చల విడి అయి తిరుగుతాడు. చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి వైపుకు వెళ్ళిపోతాడు. ఇది ఏమైపోతుందంటే, ఈ ధోరణి అలవాటు పడిపోతుంది మనస్సుకి. అలవాటు పడిపోయి వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా చాలా ప్రమాదకరంగా పరిణమించేస్తాడు మనిషి. ఆ ఆశ చచ్చిపోదు, ఇంకా ఆ చింత పోదు. దీనికి మీకు నేను ఈ మధ్యకాలంలో నిజంగా మహాత్ముడు ఎలా వేశాడో నాకు తెలియదు, కానీ నేను ఒక చోట ఒక జోక్ చూశాను. ఆయన చాలా నాకు అనిపించింది, ఈయన ఎవరో చాలా విషయాన్ని అవగాహన చేసుకుని వేశాడు అనిపించింది. ఒక కొడుకు ఒక తీర్థయాత్రకి వెళ్ళి తల్లి తండ్రి వెనకాతల భోజనానికి వస్తుంటే ఆ కొడుకు గబగబా హోటల్లోకి ముందెళ్ళి ఒక 3 భోజనానికి టికెట్ ఎంత, 50 రూపాయలండి అంటాడు. ఒక 200 రూపాయల కాగితం, 200 రూపాయల కాగితాలు ఇచ్చి 3 టికెట్లు ఇవ్వండి అంటాడు. అంటే అతను 3 టికెట్లు ఇస్తాడు. తర్వాత అతను అంటాడు, 50 రూపాయలు మీరు ఉంచుకుని మా నాన్నగారు భోజనానికి వస్తున్నారు, వారి చేతిలో పెట్టి భోజనం చేయమని చెప్పండి అంటాడు. అంటే ఎందుకు అలా ఏం చెప్పక్కర్లేదా, 50 రూపాయలు మీరు తీసేసుకోండి, 50 రూపాయలే టికెట్, మీ ముగ్గురికి కొన్నారు కదా, మీ నాన్నగారి చేతిలో పెట్టి భోజనం చేయమని అడగడం ఎందుకు అంటే, మా నాన్నగారికి ఏదో ఒకటి చేతిలో పెట్టకపోతే భోజనం కూడా చేసే అలవాటు లేదు, అలా అలవాటు పడ్డాడు జీవితంలో అని చెప్పాడు కొడుకు. అంటే మీరు ఆలోచించండి, అతని జీవితం అతని ఉద్యోగం ఎలా గడిచిందో. కాబట్టి అన్నం కూడా ఉత్తినే పెడితే తినడవు, అవతలవాడు ఏదైనా చేతిలో పెట్టి తినమంటే తింటాడు. ఆ స్థితికి వచ్చాడు. ఇప్పుడు వాడు ఉన్నట్ట ఊడిపోయినట్ట అంటే సంస్కృతి యందు మరణించాడు, శరీరము చేత జీవించి ఉన్నాడు. ఇది కంసబుద్ధి. మీకు కంసుడు ఎక్కడో కనపడ్డండి, సిటీ బస్సులో, ఆర్టీసీ బస్సులో, రైల్వే స్టేషన్లో, ట్రైన్లో, ఆఫీసులో, ప్రతి చోట కనపడుతూనే ఉంటాడు. అలా కనపడే వాళ్ళందరూ కంసులే. ఆ మనప్రవృత్తిని మార్చుకోనంత కాలం వాడు కృష్ణుడు కాలేడు, కంసుడుగానే ఉండిపోతాడు. ఎవరి మరణమునకు ఎవరు కర్తలు, ఎవరు చేసినటువంటి కర్మను అనుసరించి పాపపుణ్యములను అనుసరించి మరణిస్తూ ఉంటారు, లేదా వారికి శుభాశుభములు కలుగుతూ ఉంటాయి. కానీ నేను నిమిత్తం కావడం నా దురదృష్టం, నువ్వు అర్థం చేసుకోగలవు అనుకుంటున్నాను అని చెప్పి ఆ వేదాంతాన్ని అడ్డుపెట్టి ఆ దేవకీ వసుదేవులకి నమస్కరించి వారిని చెరసాల నుంచి విడుదల చేశాడు. ఇది లోకంలో ఉండేటటువంటి ఒక గమ్మత్తైన పోకడ. మీరు గమనించండి, తనకి వేదాంతం పనికిరాదు, తను ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకోవడానికి వేదాంతాన్ని వాడుకోడు, తను ఒక సుఖం వచ్చినప్పుడు ఇది ఈశ్వరానుగ్రహం అని అంగీకరించడానికి వేదాంతాన్ని ఒప్పుకోడు.